ఎన్నో రంగుల హరివిల్లు ఈ దేహం. ఈ దేహం ఉంటేనే కదా ఈ ప్రపంచాన్ని వీక్షించేది. నీకు బంధుత్వమైన, స్నేహితులైన ఈ ప్రపంచం నీతో కలిసి ప్రయాణిస్తుందంటే కేవలం ఈ దేహమే కారణం. ఈ దేహమే దేవాలయం అని కూడా కొందరు తత్వవేత్తలు తెలియపరిచేళ్ళు. దేహం, జీవుడు కలిసి ప్రయాణించేదే ఈ సమాజం. మనిషి దేహాన్ని మించిన సంపద ఈ ప్రపంచంలో మరొకటి లేదు. దీనికి సమానమైంది కూడా మరేది లేదు. అందుకే మనము అంతర్లీనంగా మనం చూసినట్టయితే ఈ ప్రపంచంలో, బాహ్య ప్రపంచంలో నీకు ఏమేమి అవపడుతున్నాయో అంతర్లీనంగా కూడా అవన్నీ నీలో ప్రసరింపబడుతుంటుంది. అంతేకాకుండా ఈ దేహాన్ని కాపాడుతూ మనము ఈ సమాజంతో, కుటుంబంతో ప్రయాణించాలి. చాలామంది చెడు వ్యసనాలకు, చెడు అలవాట్లకు మనిషి యొక్క ఆలోచన విధానాన్ని పోగొట్టుకుంటూ మనిషిగా ఆకారంలో ఉన్న ఆలోచనలు మనిషిగా లేకుండా మనిషి ఒక వికృత రూపకంగా ఆకారం మనిషి అయినా కూడా ఒక రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తుండు. అలా కాకుండా శాంతి తోటి ప్రయాణించినప్పుడే ఈ సమాజం చాలా ముందుకెళ్తుంటుంది. శాంతిని మించింది ఈ ప్రపంచంలో మరే ఆయుధం దానికి సమానమైనది కాదు. అక్షర ఆయుధమే మనిషిని ముందుకు ప్రయాణింపజేస్తుంది. అక్షరాన్ని ఆస్వాదించు, శాంతిగా ప్రయాణించు, రాబో తరాలకు ఒక గొప్ప రోడ్ మ్యాప్గా మిలువు, ఒక గొప్ప అవకాశాన్ని ఇవ్వు. అంతకు మించింది ఈ ప్రపంచంలో ఈ దేహానికి, ఈ యొక్క మనిషి ప్రయాణానికి, దీంతో నడిచే ప్రయాణానికి ఎక్కడ కూడా ఆటంకం కాకుండా మనమంతా ముందుకు ప్రయాణించినప్పుడే ఈ దేశం కానీ, ఈ ప్రపంచం కానీ సుభిక్షంగా ఉంటుంది. మనిషి ప్రయాణం అనితర సాధ్యం. మనిషి ఆలోచనల ముందు ఏదైనా సాధించవచ్చు. మనిషిని మించిన ఆలోచన విధానం ఎన్నో ఉన్నాయి మనిషి ఆలోచనలో. మనిషి తనకు అందని ఆకాశాన్ని ఈరోజు విహరిస్తుండు. అందని భూలోకాన్ని కూడా దాన్ని పరిశీలిస్తుండు, పరిశోధిస్తుండు. మనిషి అవసరాన్ని, ఆకలిని తీర్చుకుంటుండు. అందుకే మనిషి చాలా గొప్పవాడు. మనిషి ప్రయాణం కూడా చాలా గొప్పది. అంతకన్నా ఈ సమాజం సమూహంగా మనమంతా ప్రయాణించేది చాలా గొప్ప జీవితం ఇది. దీన్ని అనుభవించినప్పుడే తెలుస్తుంటుంది. దీన్ని ఏ కోశాన కూడా మనము వదులుకోకూడదు. దీనితో ప్రయాణించే ప్రయత్నం చేయాలి. దీంతో ప్రయాణం కొనసాగిస్తూ మనల్ని, మన జీవిత చరిత్రను ఎందరికో అవకాశంగా, ఆలోచనగా నిలిచినప్పుడే ఈ యొక్క మన ప్రయాణం సుఖాంతం అవుతుంది. సుఖమైన ప్రయాణానికి ఒక అడుగు ముందేసారి. మీ కామారం శ్రీనివాస్, సిరిసిల్ల.